ఏపీ చరిత్రలో మరో మహోన్నత ఘట్టం ఇవాళ ఆవిష్కృతమవుతోంది. ఆంధ్రుల ఆశలకు, ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. 10 ఏళ్ల క్రితం 2015 అక్టోబర్ 22న అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే అమరావతి పునర్నిర్మాణం మొదలు కానుంది. పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి రాజధాని అమరావతి ముస్తాబైంది. అమరావతి పునఃప్రారంభం పేరుతో ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తోంది. 58,000 కోట్ల విలువైన పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రధాని మోదీ చేతుల మీదుగా జరగనున్నాయి. అమరావతి పనుల ప్రారంభానికి సూచికగా నిర్మిస్తున్న పైలాన్ను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్తో పాటు పలు నిర్మాణ శంకుస్థాపనలు చేయనున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల గృహ సముదాయాలకు కూడా శంకుస్థాపన చేస్తారు. డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఐటి తదితర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వర్చువల్ పద్ధతిలో పలు ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారాయన. పలు జాతీయ రహదారుల పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. వెలగపూడిలో దాదాపు 276 ఎకరాల్లో అట్టహాసంగా సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ప్రాంగణం సర్వంగా సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 35 గ్యాలరీలను ఎక్కడా తోపులాటలకు తావు లేకుండా బారికేడ్లు ఏర్పాటు చేస్తారు. ప్రతి గ్యాలరీలో అందరికీ వేదిక కనిపించేలా ఎల్ఈడి తెరలను సిద్ధం చేశారు. వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పైకప్పుతో 3 షెడ్లు వేశారు. 6,500 మంది భద్రతా సిబ్బంది, పర్యవేక్షణకు 37 మంది ఐపీఎస్ అధికారులను నియమించారు. వారికి సహాయంగా ట్రైనీ ఐపీఎస్లను కేటాయించారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ సహా 19 మంది ఆసీనులవుతారు. వారిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, సిఎస్ విజయానంద్ తదితర ముఖ్యులు ఉంటారు. ఇక ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్కు చెందిన సిబ్బంది ఇప్పటికే వేదికతో పాటు ప్రాంగణాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమరావతి ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఇక భారీ ఎత్తున అయితే కనుక ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ సభకు అయితే కనుక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం కూడా రానున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క సభలో భాగంగా ప్రధానంగా ఆకర్షణీయంగా మారినటువంటి పైలాన్ ఏదైతే ఉందో ఈ స్టాచ్యూని అయితే కనుక ఇనాగ్రేషన్ అనేది ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయితే కనుక చేయనున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ యొక్క పైలాన్ స్టాచ్యూ అనేది చూసుకున్నట్లయితే కనుక అమరావతి రాజధాని అనేది కూడా ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఏ అనే సింబల్ అయితే కనుక ఉండేలాగా ఈ యొక్క పైలాన్ అనేది కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని యొక్క విశిష్టత చూసుకున్నట్లయితే కనుక పూర్తిగా గ్రానైట్ తోటి అయితే నిర్మాణం అనేది కూడా చేపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తోటి ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే కనుక ఈ యొక్క పైలాన్ అనేది కూడా విడుదల చేయనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఏదైతే ఈ సింబల్ అనేది చరిత్రలోనే నిలిచిపోయేలాగా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక రాజధాని అనేది ఏకైక అమరావతి
అమరావతి అనేది కూడా ఉండాలి అంటూ కూడా ఇటు రైతులకి హామీ ఇవ్వడంతో పాటు దీన్ని పార్లమెంటు చట్టసభల్లో ఉండేలాగా ఈ యొక్క సింబల్ అనేది పూర్తి స్థాయిలో కనబడేలాగా అంతా కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఇది ఆకర్షణీయంగా మారుతున్నట్టు కూడా తెలుస్తోంది. దీని పనులు అనేది కూడా వేగవంతంగా చేస్తున్నట్టు ఇక్కడ మన విజువల్స్ లో చూడొచ్చు. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇదంతా అందుబాటులోకి వచ్చి పైలాన్ అనేది ఇటు రాజధాని అమరావతి అనేది కూడా ఇక అంగరంగ వైభవంగా అందరికీ కనబడేలాగా అయితే ఈ యొక్క పైలాన్ అనేది ఉండబోతున్నట్టు ఉంది. ప్రతి రాష్ట్రం కూడా ఈ యొక్క అమరావతి రాజధానిని అయితే కనుక చూసేలాగా ఆకర్షణీయంగా ఉండేలాగా అయితే ఏర్పాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో సంతోష్, స్వతంత్ర టీవీ.